సుక్మాన్ ఇక్కడ వదిలేసి బాయ్స్ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. And the weather is amazing. Oh my god, Christchurch, it's raining. నేను గ్లౌజులు తీసి కూడా ఎందుకులే అని చెప్పి హలో ఫేస్ అంతా చల్లగా అయిపోతుందని ర్యాండమ్గా షాప్లో దూరం. ఇక్కడే బొమ్మరిల్లు సినిమాలో చాలా సాంగ్స్ షూట్ చేశారు. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మేము సౌత్ ఐలాండ్ ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? సౌత్ ఐలాండ్ వెళ్తున్నాం. సౌత్ ఐలాండ్ ట్రిప్. బట్ సుక్మాన్ ఇక్కడ వదిలేసి బాయ్స్ ఎలా లేదు, బాయ్స్ ఎలా బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ప్యాక్ చేసేసుకున్నాం మొత్తం. ఇవాళ ఫ్రైడే, సో వర్క్కి ఆఫ్ పెట్టేశాను. సుక్మాన్ రావట్లేదు, ఓన్లీ నేను మమ్మీ వెళ్తున్నాం అనమాట. జస్ట్ లైక్ గర్ల్స్ ట్రిప్, మామ్ డాటర్ టైమ్. సో ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసి 1:15కి. ఇట్స్ లైక్ 1 hour 15 minutes ఫ్లైట్, లైక్ 1 hour ఫ్లైట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో లెట్స్ గో. ఏంటో తెలీదు, ట్రిప్ అంటే నా మోహన్ నీరసంగా ఉంటుంది ఎప్పుడు, కళ్ళు ఏదో సడన్గా హెల్త్ సిక్ అయింది లాస్ట్ నైట్. అలా కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. నౌ లెట్స్ గో. చెక్ ఇన్ అంతా అయిపోయింది. ఫ్లైట్ ఒక 1 hour డిలే అయింది. మొత్తం సౌత్ ఐలాండ్ అంతా లాంగ్ డ్రైవ్ కదా, అందుకని పజూరో స్పోర్ట్ బుక్ చేసుకున్నాను అనమాట. జస్ట్ స్నో పడితే ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని చెప్పి. లగేజ్ మళ్ళీ తీయచ్చులే. సో వచ్చేసాం మోటల్కి. అండ్ దిస్ ఈజ్ అవర్ కార్. అండ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ గైస్. అంటే ఒక నిమిషాలు దిగిన వెంటనే వచ్చింది కార్ మళ్ళీ తీసుకొచ్చి ఇటు పార్క్ చేస్తాను. ఇదిగో ఓపెన్ చేయండి. నెంబర్ 14 అది కాదు, నెంబర్ 14 అని ఉన్నారు. అండ్ ద వెదర్ ఈజ్ అమేజింగ్. కీ మమ్మీ ట్యాగ్ చేయడానికి. అన్లాక్ ఆన్ ద లైట్స్. This is the studio that we are staying in tonight. ఇవాళ రేపు ఇక్కడే. అండ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఏరియా. కానీ ఇక్కడ చూడు, అటు సైడ్ ఇంకా చేస్తున్నట్టున్నారు, బట్ లైక్ అక్కడ అలా ఉంది. సో ఇది యాక్చువల్లీ మోటల్ అనమాట. వచ్చి $220 పడింది 2 nightsకి. ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో ఐ థాట్ దట్స్ బెటర్. సో ఇక్కడ పార్క్ చేశాను, కార్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. నవ్ ఐమ్ గోనా రివర్స్ అండ్ పార్క్ ఇట్ హియర్. ఇట్స్ గుడ్, లైక్ మనం పెట్టుకుంటే. రూమ్ అయితే చాలా డీసెంట్ సైజ్ వచ్చింది. అండ్ ఇట్స్ ఇనఫ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ టు బి ఆనెస్ట్. ఒక్క వాన పడుతుంది, కొంచెం తగ్గిన వెంటనే వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం. చాలా అంటే చాలా ఆకలిస్తుంది నాకైతే. వింటర్ అవడం వల్ల ఈవినింగ్ 5 గల్లా చీకటి అయిపోయింది. ఇది క్రైస్ట్చర్చ్లో మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ అనమాట, మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ స్ట్రీట్ కూడా. ఇక్కడ ట్రాంప్ అంతా వెళ్తూ ఉంటుంది డే టైంలో. అండ్ దెన్ నైట్ ఇలా లైట్స్ అంతా ఉంటాయి. చల్లలా ఉంది ఇక్కడ. చలి బాగుంది. ఆక్లాండ్లో చలి తక్కువ ఉంది, కానీ దాంతో చూస్తే చాలా ఎక్కువ. చిన్న క్యూట్ నూకని హై రెస్టారెంట్కి వచ్చాం. సో వీ గోనా హ్యావ్ ఇట్. అండ్ దెన్ దగ్గరలోనే ఏమో రివర్ సైడ్ మార్కెట్ ఉంది. ఐస్ క్రీమ్ తీసుకొని మేబీ వీ మైట్ స్ట్రోల్ అరౌండ్ ఆర్ పార్క్ సమ్వేర్ క్లోజ్ బై. ఎందుకంటే పెట్టిన కార్ పార్కింగ్ 2 hours ఫ్రీ అని ఉంది. ఐ హ్యావ్ నో ఐడియా. సో బెటర్ విల్ పార్క్ సమ్వేర్ క్లోజ్ బై రూమ్ అండ్ దెన్ గో టు రూమ్. చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్లేవర్ పెట్టారు. అది మైక్రో ఫైబర్. తినేయచ్చు.
ప్యాక్ అండ్ సేవ్కి వచ్చాం జస్ట్ కొన్ని స్నాక్స్ రోడ్ ట్రిప్కి. ఇంకోటేనా ఒకటి ఇంకోటి ఉంటుంది. ఇవాళ క్రైస్ట్ చర్చ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మా మమ్మీ నాకు కాంపిటీషన్ లాగా జీన్స్ వేసుకుంది ఇవాళ. దానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. మార్నింగ్ 9 కల్లా బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ టైం 10:30 అయిపోయింది. సో నా లెట్స్ గో. ఓ మై గాడ్, క్రైస్ట్ చర్చ్ ఇట్స్ రైనింగ్. రెడీ అయ్యి బయటకు వచ్చాం, తడిచిపోయా మూర్తిని. లైక్ ఫుల్గా తడవలేదు బట్ యా చల్లగా ఉంది, చాలా చల్లగా. సో కోల్డ్. ఇప్పుడు తినడానికి వెళ్దాం అనుకుంటున్నాం. ట్రైన్ వస్తుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ నుంచోవచ్చు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ట్రాంప్ రైడ్కి వెళ్దాం. మమ్మీ ఆ రివర్ రైడ్ చేద్దాం అనుకుంది. ఒకవేళ కుదిరితే ఇవాళ రేపు చూపెట్ల రేపు చేసి స్టార్ట్ అవ్వచ్చు కావాలంటే. ఓకే. సో బొమ్మరిల్లు సినిమాలో ఒక సాంగ్ షూట్ చేసింది ఇక్కడే. సో యా నేను గ్లౌజులు తీసి కూడా ఎందుకులే అని చెప్పి పడేసా. అంత చల్ల అవసరం అంటే ఒక్క పేరే ఉంది, మళ్ళీ ట్రిప్ అంతా అదే వాడాలి కదా అన్నట్టు వదిలేసా. బట్ చాలా చల్లగా ఉంది ఇప్పుడు. దీస్ ఆర్ ద స్ట్రీట్స్. చాలా క్వైట్ అంటే చాలా క్వైట్గా ఉంది. ట్రైన్ వస్తుంది చూడండి. C1 ఎక్స్ప్రెసో అని చెప్పి క్రైస్ట్ చర్చ్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కెఫే టైప్స్. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను సుక్మన్ వచ్చినప్పుడే ఫుడ్ అంత బాగాలేదు, కానీ కెఫే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా ట్యాప్ వాటర్ కానీ లేదంటే పైప్స్లో నుంచి ఆటోమేటిక్గా బర్గర్ వస్తుంది. సో మమ్మీ చూస్తే ఎగ్జైట్ అవుతుంది అనుకున్నాను. వెనక పైప్స్ ఉన్నాయి చూసారు అవే, కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్, లైక్ బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు ఓల్డ్ బిల్డింగ్ అనమాట. క్రైస్ట్ చర్చ్లో ఎత్తుకోకి వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ మాత్రమే కూలిపోకుండా ఇంకా అలా ఉంది. ట్రామ్ దగ్గరికి వెళ్దాం అలాగే నడుచుకుంటా. హలో. పాప చాలా చల్లగా ఉంది. లైక్ యాక్చువల్లీ ఫేస్కే చలి తెలిసిపోతుంది, లైక్ అంత చల్లగా ఉంది. అండ్ ఇట్స్ రైనింగ్ ఉంటావు. వాన్ తగ్గితే ఏమైనా ఇంత చలి రాకపోయి ఉండొచ్చు, కానీ ఇంటి రూమ్కి వెళ్ళిపోదామని అడుగుతుంది. అట్లీస్ట్ ట్రాంప్ రైడ్ చేసి కొంచెం ఇప్పుడే తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని బట్టి మెల్లగా విల్ సీ వాట్ వీ గోనా డూ. సో దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్రైస్ట్ చర్చ్ సిటీలో తిరుగుతున్నాం. ఇక్కడ యాక్చువల్లీ కొనే ప్లాన్ ఏమీ లేదు, బట్ ఫేస్ అంతా చల్లగా అయిపోతుందని ర్యాండమ్గా షాప్లో దూరం హీటింగ్ కోసం అంతే. యాక్చువల్లీ క్రైస్ట్ చర్చ్లో రివర్ సైడ్ మార్కెట్ ఇది చాలా ఫేమస్. మేమున్న రోజు వచ్చేసి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. వింటర్ న్యూజిలాండ్లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ టైంలో వస్తుంది కదా, సో అందుకని క్రిస్మస్ ఒకసారి మళ్ళీ అప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తారు. చాక్లెట్ కావాలా? నో చాక్లెట్. ఫేమస్ అంటే ఇక్కడ అది మా మమ్మీ కండిషన్ రైట్ నా. కప్స్ ఉన్నాయి చూద్దామా, చూడాలా? $2 అవునే అలా అన్నా. We are just strolling through the city. They have this cute అలా చూస్తాం గైస్. ఇలా పోయాలి గైస్. సాఫ్ క్రైస్ట్ చర్చ్లో వన్ ఆఫ్ ద మస్ట్ అట్రాక్షన్స్లో ఈ ట్రాంప్ రైడ్ కూడా ఒకటి. యాక్చువల్లీ క్రైస్ట్ చర్చ్ ఎర్త్క్వేక్లో వచ్చి మొత్తం సిటీ అంతా కొలాప్స్ అయిపోయింది కదా, సో మొత్తం సిటీ అంతా తిప్పుతూ ఎలా జరిగింది, ఎక్కడ ఏమేమి బిల్డ్ చేశారు, అండ్ మ్యూజియం కూడా ఉంది. ఇది వచ్చేసి $45 per person అయ్యింది. ఒక్కసారి అయితే పర్లేదు, కానీ మళ్ళీ ఇంకొకసారి ఎక్కేసిన తర్వాత ఏముందిలే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏదో నార్మల్ ఆటో రైడ్ లైక్ ఏదో సిటీలో తిరిగినట్టు ఉంటుంది. అది పెద్దగా కూడా ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే మనం వాక్లో కవర్ చేసి అలాంటి ఒక 20 minutesలో ఆగి దిగి కవర్ చేయొచ్చు. కానీ ఈ టికెట్ వచ్చేసి ఎంటైర్ డేకి అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్, అంటే మార్నింగ్
10కి స్టార్ట్ అవుద్ది అనుకుంటా, ఈవినింగ్ 5 వరకే యూజ్ చేయగలుగుతాం, ఎన్నిసార్లు ఎక్కైనా దిగొచ్చు అని చెప్పి వాళ్ళు $45 ఛార్జ్ చేస్తున్నారు. కానీ నాకైతే ఇట్స్ నాట్ వర్తీ అనిపిస్తుంది. కానీ పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ తీసుకొచ్చినప్పుడు వన్స్ టు ట్రై ఇస్ గుడ్. Heaters on, popular place to go for a drink before heading to the stadium. ఎలా ఉంది మమ్మీ? ఇలా ఉంది. పాపం చేతులు అలాగే పెట్టుకొని నడుస్తుంది ముక్కు. ఇట్స్ సూపర్ డూపర్ కోల్డ్ యాక్చువల్లీ. బాగా ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ని కలిసాను. వాళ్ళు నార్మల్ కాటన్ కుర్తీ వేసుకుని ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఆక్లాండ్లో మనకి ఇంత ఉండదు కదా, నార్మల్గా లేదు. కానీ ఇక్కడ షాపింగ్ చాలా బాగుంది, అంటే కలెక్షన్ చాలా బాగా పెట్టారు. చూడంగానే ఇంటికి కొనుక్కోవాలనిపిస్తుంది. H&Mలో ఒక ప్యాంట్ అండ్ బ్లేజర్ నచ్చింది, మామూలుగా చూడటానికి వెళ్తున్నాం. ఆ మ్యానిక్వీన్కి అక్కడ ఉంది కదా, ద థర్డ్ వన్, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ లవ్డ్. నాకు తెలుసు మీలో చాలామందికి నచ్చపోవచ్చు. ఈ బ్లేజర్ నచ్చింది, ఆ ప్యాంట్స్ నచ్చాయి. యాక్చువల్లీ ఆ యాక్టివిటీస్ కొన్ని ప్లాన్ చేసుకున్నాం, కానీ వాని వల్ల అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, లైక్ బోట్ రైడ్ లాంటివి. సో మళ్ళీ రివర్ సైడ్ మార్కెట్కి వచ్చేసి ఒక నూడిల్స్ లాంటివి టేక్ అవే తీసుకున్నాం. అప్పుడు శాంటా క్లాస్ని మీట్ అయ్యాం. తర్వాత కొంతసేపు సిటీ అంతా అలా స్ట్రాల్ చేసాం అంతే, లేక్ దగ్గర అదంతా. నెక్స్ట్ డే యాక్చువల్లీ లేక్ టికప్పుకి స్టార్ట్ అవ్వాలి. నేను ముందుగానే చూసుకోలేదు. బోట్కి వెళ్ళిన వెంటనే అక్కడ ఇమీడియట్గా బుక్ చేసుకోవచ్చు అనుకున్నా, కానీ నాకు 1 o'clockకి దొరికిందనమాట. కానీ లేక్ టికప్పుకి అప్పటికల్లా స్టార్ట్ అయిపోతే మళ్ళీ నైట్ లేట్ అయిపోయింది. అండ్ దట్ స్నో ఏమన్నా పడితే చాలా ఇబ్బంది అవుతుంది అని స్టార్ట్ అయిపోయి. ఎలా ఉంది మమ్మీ క్రైస్ట్ చర్చ్ సిటీ? బాగా కూల్గా ఉంది. కూల్గా కాకుండా వ్యూ ఎలా ఉందో చెప్పు. వ్యూ బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది ఆక్లాండ్కి న్యూజిలాండ్. ఇదే క్రైస్ట్ చర్చ్. క్రైస్ట్ చర్చ్ న్యూజిలాండ్ అనుకోవట్లేదు. ఏమన్నా అంటే వాన పడుతుంది, సుక్మన్ అక్కడ వాన పడుతుందని చెప్తే, ఓ న్యూజిలాండ్లో వాన పడుతుందా అని అడుగుతుంది. ఇక్కడే బొమ్మరిల్లు సినిమాలో చాలా సాంగ్స్ షూట్ చేశారు. దీన్ని సెంట్రల్ పార్క్ ఏరియా అంటారు. ఇది ఏమోన్ రివర్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రైన్తో అంతా పోయింది. మమ్మీకి ఫుల్ చలేసి లైక్ ఇంక ఇప్పుడు బయటకు రానని చెప్పింది. నేను కాఫీ తీసుకోవడానికి వస్తున్నాను. బాగా తలనొప్పిగా ఉంది. అండ్ దెన్ వైఫై సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో రిసెప్షన్లో కంప్లైంట్ చేసి ఇక్కడ పక్కన జెడ్ పెట్రోల్ పంప్ ఉంది, ఐ క్విక్లీ గో అండ్ గ్రాబ్ కాఫీ పగ్. చూసారా, ఇట్ ఇస్ సో కోల్డ్ హియర్. రేపు లేక్ కాపో వెళ్తున్నాం, అక్కడైతే మైనస్లో ఉంటుంది. 2 nights అక్కడ స్టే చేయబోతున్నాం. బట్ యా, అందుకనే ఎక్కువ ప్లాన్ చేయకుండా సాఫ్ట్ రిలాక్స్గా ప్లాన్ చేశాను. ఎందుకంటే దెన్ ఐ నో దట్ అమ్మ యూనో టైర్డ్ అయిపోయినా సరే కొంచెం నెక్స్ట్ డేకి ఓపిక ఉంటుంది, రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఐ థింక్ థర్డ్ టైం అనుకుంటా, థర్డ్ ఆర్ ఫోర్త్ టైం. ఐ థింక్ క్రైస్ట్ చర్చ్ ఇస్ థర్డ్ టైం. సెంటర్ తప్ప లైక్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ఇట్. అసలు యాక్చువల్లీ దానికి కూడా వెళ్దాం అనుకున్నాను, బట్ మమ్మీ ఎవోన్ రివర్ మీద పుట్టింగ్ అని చెప్పేసి ఒక బోట్ లాంటిది ఉంటుంది. షీ వాంటెడ్ టు డూ దాట్ ఇన్స్టెడ్. అయితే నేను అనుకున్నాను అనమాట, సరే అదే చేద్దాం, బాగుంటుంది, తనకు కూడా నార్మల్గా ఉంటుంది. అండ్ దట్ టు ఐ డెంట్ వాంట్ హర్ టు యునో యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఐ డోంట్ వాంట్ టు గో హర్. ఆల్రెడీ వాళ్ళకే చాలా చాలా టైర్డ్ అయిపోయింది పాపం చలికి. సో ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ లైక్ రోడ్ ట్రిప్ లాగా వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా రిలాక్సింగ్ ట్రిప్ లానే ప్లాన్ చేశాను. అందుకని నేను క్వీన్స్టౌన్లో మిల్ఫర్డ్ సౌండ్స్ కూడా యాక్చువల్లీ క్రూజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా.
కానీ మమ్మీ హెల్త్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇంకా 3 days టైం ఉంది అక్కడికి వెళ్ళడానికి, కాబట్టి ఐ విల్ ప్లాన్ స్లోలీ ఫర్ దాట్. పెద్ద రష్ ఏం లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ లైక్ అ టార్గెట్. కాఫీ తీసుకొని ఐమ్ గోనా గో. ఇండియన్ రెస్టారెంట్ మధ్యాహ్నం కూడా మమ్మీ సరిగ్గా తినలేదు. ఆ థాయ్ ఫుడ్ ఏదో షీ డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. మేబీ ఐ మైట్ ఆర్డర్ సమ్ ఇండియన్ ఫుడ్. కాఫీ తీసుకెళ్ళి చూపిస్తా బికాస్ ఐ హ్యావ్ టు క్యారీ ఇన్ మై బోత్ హ్యాండ్స్. వీలే అనమాట మన సబ్స్క్రైబర్స్ ఆగి మరీ హాయ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ రియల్లీ మేక్స్ మై డే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ డస్ దట్ టు మీ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. నన్ను షార్ట్స్ వీడియోలో ఎలా సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ డూ ట్రై టు సపోర్ట్ మీ ఇన్ లాంగ్ వీడియోస్. ఎందుకంటే దిస్ ఇస్ మై డ్రీమ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ అస్ మై కెరియర్ అండ్ ఐ రియల్లీ నీడ్ యువర్ గైస్ సపోర్ట్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే, ఎనీ హాల్స్ కావాలి, ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ కావాలి, ఎలా ఏం కావాలన్నా సరే జస్ట్ కమెంట్ చేసి తెలియచేయండి. I'll try to make it up for you. So please do show some love and please don't forget to like, share and subscribe to Life of Shanti. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.